జనసేన నేత వినూత ప్రైవేట్ వీడియోలు తీయడానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 30 లక్షల రూపాయలు ఆఫర్ చేశాడని చెప్పాడు ఆమె డ్రైవర్ రాయుడు. వినూత వీడియోలు తనకు పంపించమని అడిగాడని తెలిపాడు రాయుడు. పంపించేసి సుజిత్ వచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయినాడు. రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంతా తీసుకొని వచ్చి తాత వండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు. రూమ్ దగ్గరకు వచ్చేసి ఏమో నువ్వేనా అంతా ఒక పనిచేస్తూ ఉండేది అని అడిగాడు. అవును నేనే అని చెప్పాను. అంతే సార్ నేను జీతం అంతా అడిగాడు. నేను 9,000 ఇస్తున్నాను అని చెప్పాను. 9,000 ఇంకా ఎవరన్నా పని చేస్తారా? నేను 19,000 ఇస్తాను, నాకు అది వచ్చేసి అని అడిగాను. లేదు మా మేడం వారికి 10వ వచ్చిన తర్వాత కారు ఇల్లు కొనిస్తామని చెప్పారు. దానికోసం నేను అడిగాను. మా ఇంట్లో ఇక్కడే ఉన్నామని చెప్తారు అని చెప్పాను. సరే నువ్వు రాకపోతే పోయినావు, మా ప్రైవేట్లో ఉంటాడంటని మీ అత్త మీ చెల్లెలు కోడూరులో ఉంటారంట. ఈ మధ్య పెళ్ళి మీ చెల్లెలకి మీ అవ్వ ఒకటే ఇంట్లో ఉంటారంట కదా, మీరు బుకింగ్ ఫారం అంట కదా అని అడిగాడు. అవును నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే నాకు అంతా తెలియకుండా ఉంటుందా అని చెప్పాడు. చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ 20 లక్షల డబ్బులు నన్ను ఇచ్చినా అని అడిగాడు. అవును ఇచ్చాను అని చెప్పాను. దాని తర్వాత సరే నువ్వు నా కాడికి రాకపోతే పోయినావు, నేను మేడం ఇస్తాను ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మీ పార్టీలో ఎవరికైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను తిడతా ఉండే వీడియోలు లేకపోతే మీ మేడం ఏదైనా వల్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి. ఆల్రెడీ మా వాడు చెప్పినాడు కదా నీకు 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసినావు అంటే ఈ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నేను బయట పంపించేస్తాను, నీ పేరు ఏడా రాని వెంటనే వెళ్ళి హ్యాపీగా బతుకు అని చెప్పి డబ్బు వేయకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెంసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు 14వ తేదీ సుజిత్ చంద్రాకి చెప్పినాడు మాతో ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళేసి వచ్చాను అని చెప్తే నాతో ఏం చెప్పాడు అని అంతా అడిగాడు. అడిగితే నేను మాతో పోయినాను, వీడియోలు అడుగుతున్నారు, వీడియోలు మన వల్ల యాడ్ అవుతుందా కాదులేనా అని చెప్తే లేదు నువ్వు తీయాలి రాయుడు, నాకు తీసి ఇచ్చే వీడియోలు నేను ఆల్రెడీ 20 లక్షలు ఇస్తానని చెప్తున్నారు, నేనే తీయించాను కదా, ఆ 30 లక్షలు కాకపోయింది 30 లక్షలు కాకపోయింది పంపించేసి రైట్. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ డ్రైవర్ రాయుడు వీడియో ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి చెప్పండి, నిజంగా ఈ వీడియో బయటకు రాకుండా చాలా ప్రయత్నాలు జరిగి ఉంటాయి, కానీ ఇది ఒక వీడియో ఉంది అని తెలిసి ఉంటుందని కూడా అనుకోలేము. సో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో చాలా విషయాలు బయటపడ్డాయి. సో సుధీర్ రెడ్డి వైపే అన్ని వేళ్లు చూపిస్తున్న క్రమంలో నెక్స్ట్ ఏంటి మూర్తి? మరి ఏదైతే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వినూత కోట డ్రైవర్ హత్య కేసులో ఊహించని విధంగా ట్విస్ట్ అనేది ఇప్పుడు చనిపోవడానికి డ్రైవర్ రాయుడు చనిపోవడానికి ముందు మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు అతని అనుచరులు సుధీరు, చంద్ర, మరోవైపు జనసేన పార్టీకి సంబంధించి ఈ యొక్క కొట్టే సాయి, మరికొంతమంది తెర వెనుక ఉన్నటువంటి నాయకులంతా కలిసి ఈ యొక్క వినూత కోటకు సంబంధించి రాజకీయ పరంగా ఆమెను అడ్డు తొలగించుకోవాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో యొక్క ఆమె మర్డర్కి స్కెచ్ వేయడంతో పాటు ఆమెకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలు కూడా తీసి తనకిస్తే 60 లక్షల రూపాయల మేరకు నీకు ముట్ట చెప్తామంటూ కోవర్ట్గా ఏదైతే వినూత కోట డ్రైవర్నే ఏదైతే హత్యకు గురైనటువంటి రాయుడును ఉపయోగించుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త కుట్ర రాజకీయాలకు ఏ విధంగా తెరలేపుతున్నాయనటానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. ఈ విషయంలో యొక్క డ్రైవర్ రాయుడు అనుకోని విధంగా ఈ ఏడాది జూలై 7వ తారీఖు నాడు హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో ఏదైతే బేసిన్ బ్రిడ్జి సమీపంలో అతన్ని కోవం నదిలో పడవేశారో ఆ 7వ తారీఖున మర్డర్ చేస్తే 13వ తారీఖున అతని యొక్క డెడ్ బాడీ బయటకు రావడంతో ఆ యొక్క సీసీ ఫుటేజ్ ఆధారంగా యొక్క తమిళనాడు పోలీసులు ఈ యొక్క హత్యకు సంబంధించి మూలాలన్నీ కూడా లోతుగా విచారించడంతో అప్పటి శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి ఒక వినూత కోట భర్త ప్రధాన ముద్దాయిగా ఈ కేసులో ఉన్నారు. ఆ తర్వాత A2గా అతని డ్రైవర్
తాసర్ ఉన్నారు. A3గా వినూత కోటను చేర్చారు. ఆ తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఏదైతే శివకుమారు, అదే శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి గోపి A5గా ఉన్నారు. మొత్తం యొక్క కేసుకు సంబంధించి 7 వెల్స్ పోలీస్ స్టేషన్ చెన్నైలో కేసు నమోదైంది. వారికి ఇప్పుడు ఏదైతే కండిషన్ బెయిల్ పైన కూడా ప్రస్తుతం వారంతా కూడా బయట ఉండడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఈ యొక్క వీడియో రావడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే తన యొక్క రాజకీయంగా తనను అంతం చేయడానికి తెర వెనుక సహకరించినటువంటి కొట్టే సాయి అనే వ్యక్తి ఈ యొక్క టీడీపీ ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సహకరించడం, అతనికి అనుకోని విధంగా శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ పదవి ఈ తెరపైకి రావడంతో ఇటీవలే ఏదైతే జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వినూత కోట ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. తనకు సంబంధించి తన రాజకీయంగా తనను అణచివేయాలని చూసినటువంటి కుట్ర చేసినటువంటి యొక్క కొట్టే సాయికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చైర్మన్ పదవి ఇవ్వకూడదంటూ ఆమె కూడా బహిరంగ లేఖ రాసిన తర్వాత అనుకోకుని విధంగా 4 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాళహస్తి దేవస్థానానికి సంబంధించి కొట్టే సాయిని చైర్మన్గా, ఇతర బోర్డు పాలక మండలి సభ్యులను 17 మందిని నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తనకు జరిగినటువంటి అన్యాయంలో తెర వెనక పాత్రదారులు, సూత్రధారులు ఎవరు అనేది దానిపైన ఒక స్పష్టమైనటువంటి వీడియోల రూపంలో ఏదైతే హత్యకు గురైనటువంటి ఏదైతే వినూత కోట డ్రైవర్ హత్యకు గురైనటువంటి రాయుడు ముందు మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు విడుదల చేయటం, దీని వెనకాల మొత్తం అంతా ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, అతని యొక్క అనుచరుడు సుజిత్తో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొట్టే సాయి, చంద్ర, వీళ్ళందరి విషయాలు కూడా వెలుగులో రావడంతో వీరందరిపైన కూడా పోలీసులు విచారించాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క రాజకీయ కుట్రలో తనను పావుగా వాడుకుని తన యొక్క ప్రైవేట్ వీడియోలు కూడా తీయడానికి తన డ్రైవర్నే వినియోగించడం, కోవర్ట్ ఆపరేషన్ చేయటం, తనను హత్య చేయడానికి సంబంధించి కూడా ప్లాన్ చేశారన్నటువంటి విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా వినూత కోట జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఆల్ రైట్ మూర్తి, సో చాలా అంశాలు తేలాల్సిన అవసరం ఉంది. అసలు ఇది మోడస్ ఆపరెండి ఎలా జరిగింది, అసలు రాయుడిని పావుగా ఉపయోగించుకొని సో వినూతని బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నించిన బొజ్జల సుధీర్ ఆమెను హత్య కూడా చేయడానికి ప్రయత్నించాడంటూ ఒక సంచలన వీడియో బయటపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో రాయుడు ప్రస్తుతానికి ప్రాణాలతో అయితే లేడు. సో అతని హత్యకి సంబంధించి ప్రస్తుతం చంద్రబాబు జైల్లోనే ఉన్నారు. సో అతని భార్య వినూత బెయిల్పై బయటే ఉన్నారు. సో ప్రస్తుతం ఆమె భర్తను ఇద్దరిని కూడా చంపించే ప్రయత్నం బొజ్జల సుధీర్ చేశాడు అనే రాయుడు వీడియో ప్రస్తుతం రాజకీయ పరంగా ప్రకంపనలు సృష్టిస్తున్న క్రమంలో మరి అటు జనసేన నేతలు మాట్లాడలేదు, ఇటు కూటమి నేతలు ఎవరు మాట్లాడలేదు. సో బొజ్జల సుధీర్ పేరు ఎంత గట్టిగా వినిపిస్తున్నా అతన్ని విచారించే పరిస్థితి ఉందా లేదా, సో నెక్స్ట్ ఆ పరిస్థితి ఉంటుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తున్న సిచ్యువేషన్. సో బొజ్జల సుధీర్ పేరు ఎంత గట్టిగా వినిపిస్తున్నా అతన్ని విచారించే పరిస్థితి ఉందా లేదా, సో నెక్స్ట్ ఆ పరిస్థితి ఉంటుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తున్న సిచ్యువేషన్.